సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మనం తీసిన వీడియోలకి సౌండ్ తీసేసి కొత్తగా మ్యూజిక్ గానీ ఏదైనా సాంగ్ గానీ ఎలా యాడ్ చేయాలో చూద్దాము. అయితే దానికోసం కైనమాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఓపెన్ చేసిన వెంటనే మీకు ఎలా వస్తుంది, ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలాగ అడుగుతుంది. మీరు ఏ సైజులో కావాలో ఆ సైజు తీసుకోండి. ఇక్కడ 9:16 అని టిక్ టాక్ బొమ్మ ఉంది కదా, సో ఇదైతే రీల్స్ అనమాట. లేదు 16:9 అంటే మనకి ఫోన్ తిప్పి చూస్తాం కదా అది. సో మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ రీల్స్ సైజ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్రియేట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో నేనైతే ఎగ్జాంపుల్కి ఒక వీడియో అయితే తీసుకుంటాను. సో ఈ వీడియో అయితే తీసుకుంటాను అండ్ ఈ వీడియోలో అయితే నేను తీసుకున్నాను. సో ఇదైతే మనకి టైమ్ లైన్లో యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీకు కైనమాస్టర్ అసలు యూజ్ చేయడం రాకపోతే నేను ఆల్రెడీ కైనమాస్టర్ కోసం ఫుల్ వీడియో చేశాను. సో అది కూడా లింక్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మనం దీనికి సాంగ్ యాడ్ చేయాలి కదా, అంతకంటే ముందు ఈ ఒరిజినల్ సాంగ్ వీడియో యొక్క సౌండ్ వద్దనుకుంటే దాన్ని తీసేద్దాము. సో వీడియో పైన క్లిక్ చేయగానే అది హైలైట్ అవుద్ది. ఇక్కడ రైట్ సైడ్లో మిక్సర్ అని కనబడుతుంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే పైన స్పీకర్ బొమ్మ ఉంటుంది. సో ఈ స్పీకర్ బొమ్మను క్లిక్ చేస్తే మొత్తం సౌండ్ అయితే పోతుంది. లేదు కొంచెం సౌండ్ వచ్చినా పర్లేదు అంటే ఇక్కడ మీరు కిందని దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత మొత్తంలో కావాలి సౌండ్ అనేది. సో నేనైతే అసలు ఏం సౌండ్ వద్దు అనుకుంటున్నాను కాబట్టి మ్యూట్లో పెట్టేస్తున్నాను. సో ఇలా మ్యూట్లో పెడితే ఈ మీరు తీసిన వీడియోకి అయితే అసలు సౌండ్ ఏమీ రాదనమాట. ఇప్పుడు కొత్తగా మీరు ఏదైనా సాంగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆడియో బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అయితే మీరు ఫోన్లో ఏ సాంగ్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ని అయితే ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సో సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత నేను డౌన్లోడ్ చేసిన ఒక ఆడియోని అయితే పెడదాం అనుకుంటున్నాను. విష్ణు అని ఒక ఆడియో డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ ఫోన్లో. సో దాన్ని అయితే నేను పెడతాను ఇక్కడ. మీరు సెర్చ్ చేయగానే ఇలా వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా గ్రీన్ కలర్లో ఎలా యాడ్ అయిపోయిందో. అయిపోయిన తర్వాత ఇక్కడ చివరిని క్యాన్సిల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంటూ పైన క్లిక్ చేస్తే మనం ఫస్ట్కి వచ్చేస్తాము. సో ఇప్పుడు చూడండి సాంగ్ అనేది యాడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఈ విధంగా మీరైతే మీ వీడియోస్కి అయితే సాంగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.